హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాలేజ్ అఫీషియల్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో దీనివల్ల మాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా బెటర్గా తీసి మీ ముందుకు తీసుకొస్తాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ మార్క్స్ 2025 అని ఉంది. సో మెయిన్స్ ఎగ్జామ్ క్యాష్ ప్రకారంగా ఎన్ని మార్క్స్కి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మీరు పాస్ అవుతారు అన్నది వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఓసీ వాళ్ళు అండి. ఈ ఓసీ వాళ్ళు 104 to 138 మార్క్స్ రాయాలండి కంపల్సరీగా. 26 to 35 క్వశ్చన్స్ రాస్తే చాలు. సో ఇంతకు మించి ఎక్కువ రాయొచ్చా అంటే రాయొచ్చండి, పర్వాలేదు. సో ఈజీగా వస్తే పేపర్ 105 ఈజీగా రాయొచ్చండి. టఫ్గా వస్తే 138 ఈజీగా రాయొచ్చు. సో ఓసీ వాళ్ళది ఇదండి. ఈడబ్ల్యూఎస్ ఈ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు 57 to 92 మార్క్స్కి అయితే రాయాల్సిందండి. సో 15 to 23 అండి వీళ్ళ క్వశ్చన్స్ రాయాల్సింది. ఓబీసీ చూసుకున్నట్లయితే 53 to 88 అండి. 14 to 22 క్వశ్చన్స్ ఈజీగా రాయగలరండి. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు 31 to 55 మార్క్స్కి అయితే రాయాలండి. 6 to 11 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఎస్సీ వాళ్ళు 22 to 43 మార్క్స్కి అయితే రాయాలండి. క్వశ్చన్స్ వచ్చి మనకి 8 to 14 క్వశ్చన్స్ అయితే రాయాలి. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మీరు మీ కాలేజెస్లో రాస్తూ ఉంటారు గ్రాండ్ టెస్టులని, వీకెండ్ టెస్టులని. అందులో టాప్ మార్క్స్ వచ్చి క్వాలిఫై అవుతున్నారో లేదో చూసుకోండి. ముందు క్వాలిఫై అవుతున్నారంటే ఇంకా కొంచెం బెటర్గా రాసి ఇంకా కొన్ని ఎక్కువ మార్క్స్కి రాయడానికి ట్రై చేయండి. లేదు కొంచెం పూర్ అలాగ అనుకున్నట్లయితే ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయండి. రివిజన్ పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మన ఛానల్లో ఈఎంటీ మోడల్ అంటే ఈజీ, మోడరేటర్, టఫ్ అనేది ఎలా గుర్తుపెట్టాలి పేపర్ని చూసి అన్నదైతే మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాం మీకు.